చిరంజీవి గారి చంటబ్బాయి సినిమా వెనక ఏదో బ్యాక్ అండ్ స్టోరీ ఉందని. ఆ వెనక ఉన్నది నేనే, ఇంకెవరో కాదు. చంటబ్బాయి రైట్స్ నావి. నేను రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నాను. నేను చంటబ్బాయి సినిమా చిరంజీవి గారు చేస్తున్నారు అనేసరికి షాక్ నాకు. చిరంజీవి గారికి నచ్చింది ఆ సబ్జెక్టు, వాళ్ళు చేసుకుంటారులేంటే ఆ సబ్జెక్టు. సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అది పెద్దగా ఆడలేదు. అది చిరంజీవి గారి కన్నా రాజేంద్ర ప్రసాద్కి చాలా యాప్ట్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్. శ్రమపడ్డ శరత్ బాబు గారు కానీ నాకు కానీ టైం కలిసి రాలేదు. జయకుమార్ గారు, చిరంజీవి గారి చంటబ్బాయి సినిమా వెనక ఏదో బ్యాక్ అండ్ స్టోరీ ఉందని. అవునండి. బ్యాక్ అండ్ స్టోరీ ఏంటి? ఆ చంటబ్బాయి వెనక ఉన్నది నేనే, ఇంకెవరో కాదు. అవునా? చంటబ్బాయి రైట్స్ నావి. అవునా? ఓకే. చంటబ్బాయి నవల మల్లాది వెంకటకృష్ణమూర్తి రైటరు. అది నేను రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టి తీద్దాం అనుకున్నాను. మీరు డైరెక్ట్ చేద్దాం? నేను డైరెక్ట్ చేద్దామని. ఓకే. అయితే శరత్ బాబు నా ఫ్రెండ్ కాబట్టి ఆయన నన్ను ప్రమోట్ చేయడానికి ఆయన ప్రొడ్యూసర్గా చేద్దామని అనుకున్నాడు. శరత్ బాబు క్యారెక్టర్ అనుకున్నాము, రాజేంద్ర ప్రసాద్ హీరోగా పెట్టి మెయిన్ చంటబ్బాయి క్యారెక్టర్ని పెట్టి చేద్దామని నా ఉద్దేశం అనమాట. ఓహో. సో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిని పిలిపించి ప్రెసిడెంట్ హోటల్లో కూర్చొని ఇద్దరం సబ్జెక్టు డిస్కస్ చేసి, శరత్ బాబు కూడా వచ్చారు ఆ డిస్కషన్స్కి. చేసి ఆ సబ్జెక్ట్ అంతా ఒక రెడీ చేసాం, ఆర్డర్ కూడా రాసి పెట్టాం. ఓకే. రాసి పెట్టిన తర్వాత ఆయనకి ఒక పేమెంట్ కూడా ఇవ్వటం జరిగింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి మెడ్రాస్లో జరిగినటువంటి పేమెంట్ కూడా అయిపోయింది. ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఒకసారి క్రాంతి గారి ఆఫీస్కి వెళ్ళా. క్రాంతి గారి ఆఫీస్లో చార్నాళ్ళు ఉన్నాం కదా, మేము సినిమాలు చేసాం కదా. అవును. ఖాళీగా ఉండేటప్పుడు క్రాంతి గారి వెళ్ళేసరికి జయకుమార్ ఈ వార్త విన్నావా అని అన్నాడు. ఏంటండి అన్న, చంటబ్బాయి సినిమా చిరంజీవి గారు చేస్తున్నారు అని అన్నాడు. అనేసరికి షాక్ నాకు. ఏంటండి అని అంటే, లేదు చిరంజీవి గారికి జంజాల గారు సబ్జెక్టు వెతుకుతూ చంటబ్బాయి అయితే బాగుంటుందని జంజాల అడిగాడు మల్లాది వెంకటకృష్ణమూర్తిని. మరి అదేమైందో కనుక్కో అది ఇది అన్నాడు. అనేసరికి వెంటనే మల్లాది వెంకటకృష్ణమూర్తికి ఫోన్ చేశా. ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, ఏమండి జంజాల గారు నన్ను రిక్వెస్ట్ చేశారు, అక్కడ తర్వాత చిరంజీవి గారికి నచ్చింది ఆ సబ్జెక్టు. సో జంజాల గారు నాకు ఫ్రెండ్, మంచి మిత్రుడు. ఓకే. సో ఆయన అడిగాడు, తర్వాత చిరంజీవి గారు వాళ్ళు చేసుకుంటారులేంటే ఆ సబ్జెక్టు, మీకు ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తాను అది ఇదని నన్ను కన్విన్స్ చేశారు. సో అప్పటికి చిరంజీవి గారితో సినిమాలు పనిచేశాను, జంజాల గారితో విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను. సో ఆల్రెడీ జంజాల గారు ప్రూవ్ అయి ఉన్నారు డైరెక్టర్గా. సో అక్కడ మెగాస్టార్ గారు సరే అని చెప్పి మనం ఒదిగి ఉండాలి కదా, అవసరం వచ్చేటప్పుడు ఒదిగి ఉండాలి. సో ఆ విధంగా పేమెంట్ మరి వెనక్కి వచ్చిందా? పేమెంట్లే ఉందిలేండి, పేమెంట్లు వెనక్కి వచ్చే మేము ఖర్చు పెట్టిన ఖర్చు అంతా. మళ్ళా తర్వాత భీమవరపు బుచ్చిరెడ్డి గారు ప్రొడ్యూసర్ దానికి. భీమవరపు బుచ్చిరెడ్డి గారి దగ్గర గోపాలకృష్ణుడి సినిమా నేను ఆల్రెడీ పనిచేశాను కోదండరామిరెడ్డి గారితో. ఓహో, అంతే. ప్రొడ్యూసర్ తెలిసిన ఆయనే, డైరెక్టర్ తెలిసిన ఆయనే, అందరూ తెలిసిన ఆయనే. అయితే మేము సుధాకర్ రెడ్డి గారి ఆఫీసులో అరణ్యకాండ షూటింగ్ కోసం ప్రిపరేషన్స్లో ఉండేటప్పుడు బుచ్చిరెడ్డి గారు ఈవినింగ్ వస్తూ ఉండేవాడు. నన్ను గోపాలకృష్ణుడి సినిమా చేసేటప్పుడు చాలా బాగా చూసుకున్నాడు భీమవరపు బుచ్చిరెడ్డి గారు. సరే సాయంకాలం అరణ్యకాండలో సుధాకర్ రెడ్డి గారి ఆఫీస్కి వచ్చేటప్పుడు నేను నా సబ్జెక్టు మరి ఆయన దగ్గరికి కదా వెళ్ళింది, నేను ఆయనతో మాట్లాడేవాడిని కాదు, ముభావంగా ఉండేవాడిని. ముభావంగా ఉంటే ఒకసారి అడిగాడంట, ఏంటి జయకుమార్ నాతో చాలా బాగుండేవాడు, ఏంటి నన్ను పలకరించట్లేదు, నేను పలకరిద్దామన్నా కూడా ముఖం తిప్పుకుంటున్నాడు అని అడిగితే అప్పుడు చెప్పారంట, ముందు చంటబ్బాయి రైట్స్ అతనే తీసుకున్నాడండి, అతని దగ్గర నుంచే మీకు వచ్చాయి అది ఇదని చెప్పారంట. సో ఆ విధంగా నేను అది కరెక్ట్గా చిరంజీవి గారి కన్నా రాజేంద్ర ప్రసాద్కి చాలా యాప్ట్గా ఉంటుంది ఆ సబ్జెక్ట్.
సో ఆ విధంగా నన్ను ప్రమోట్ చేయటానికి శ్రమపడ్డ శరత్ బాబు గారు కానీ తర్వాత నాకు కానీ టైం కలిసి రాలేదు. అదేలేండి ఆ టైంలో. సో థింగ్స్ హ్యాపెన్ లైక్ దట్ ఓకే. ఎట్ టైమ్స్. జస్ట్ ఒక బ్లాక్ బాస్టర్ మిస్ అయింది మీ చేతిలోంచి. ఇక తర్వాత సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? మీరు రెడీ చేసిన లేదు ఇది అది పెద్దగా ఆడలేదు, అది ఓకే పెద్దగా ఆడలేదు. చిరంజీవి గారి కోసమని ఒక డాన్స్ గిన్స్ అదంతా అదేలేండి మార్చారా? చిరంజీవి గారికి తక్కువైంది ఆ సబ్జెక్ట్. ఓకే, సరిపోలేదంటారు. చాలేదు, హెవీనెస్ చాలేదు. ఓకే. తర్వాత రాజేంద్ర ప్రసాద్కి కరెక్ట్గా ఆ రేంజ్ ఉంటుంది ఆ టైంలో. సో ఆ విధంగా ఓకే, మిస్ అయింది. ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కలిసి వస్తాయి, ఒక్కోసారి అనుకోకుండా పోతూ ఉంటాయి. ఓకే. దట్ ఈజ్ లైఫ్. ఓకే. తెలుగు వన్